శ్రీప్రద కిచెన్కి ప్రేమతో స్వాగతం. గుమ్మడికాయ అంటే స్వీట్ కర్రీ అనుకుంటున్నారా? కానీ ఈ దప్పడంలో గుమ్మడికాయ రుచి వేరే లెవెల్. చలి రోజుల్లో అన్నం దప్పడం కాంబో లాంటి కంఫర్ట్ ఇంకొకటి ఉండదు. ఈరోజు అద్భుతమైన గుమ్మడికాయ దప్పడాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం పదండి. కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, పచ్చిమిరపకాయలు. గిన్నెలో నీళ్ళు తీసుకుని ముక్కలన్నీ వేసుకుని ఉడికించుకోవాలండి. పసుపు, ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలండి. ముక్క తొందరగా ఉడకడానికి ఉప్పు వేసుకోవాలి, కలర్గా ఉండడానికి పసుపు వేసుకోవాలి. ముక్కలు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుందండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు పులుసుని ముక్కల్లో వేస్తున్నాను. నీళ్లు తక్కువగా ఉంటే కాసిన నీళ్లు పోసుకోవాలండి. రుచికి కొంచెం బెల్లం వేసుకుందాం. పులుసు చిక్కదనాన్ని గురించి నీళ్ళల్లో కలుపుకుని ఉంచుకున్న బియ్యపిండి వేసుకోవాలి. వేయించుకుని పెట్టుకున్న ఎండుమిరపకాయల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు దప్పడంలోకి పోపు వేసుకుందామండి. మిరపకాయలు, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ. ఈ పోపులో దప్పడం పోసుకుందామండి. పోపు అవన్నీ వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దింపేసుకోవడమేనండి. దింపే ముందు కొత్తిమీర వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా మెంతిపొడి వేసుకుందాం. దప్పడం రెడీ అండి. అమృతం. రుచికరమైన వంటలను ఆస్వాదించండి. ఇంకా ఇలాంటి వంటల కోసం ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.